ప్రతిదానికి జగన్ ఎత్తిని తోసేసుకుని కూర్చుంటున్నారు వీళ్ళు. ఇదివరకు గెలిచేది ఆయనే, కష్టపడి గెలిపించుకునేది ఆయనే. మధ్యలో మా వల్లే గెలిచిందని వీళ్ళందరూ కలిసి తను తిరిగేదాకా ఊరుకోలేదు, తను నెగిటివ్ చేసుకొచ్చి. ఇవాళకి కూడా సమస్య ఏంటంటే నువ్వు ఫాలోయరు కాదు, నువ్వు పొలిటీషియన్. పొలిటీషియన్ ఏంటి, నీ ఏరియాలో ఉన్న సమస్య మీద మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళకి ఆ ఏరియాలో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మంచినీళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు వెళ్ళి మాట్లాడవు నువ్వు? వెంటనే వాళ్ళు అంటారు మీ హయాంలో ఏం చేశారు. ఎస్, మా హయాంలో లేదనే మమ్మల్ని దించారు, మరి ఇప్పుడు చెయ్యి, నువ్వు చెయ్యాలి కదా. లేదు, మా హయాంలో మేము నీళ్ళు ఇచ్చాం కరెక్ట్గా, మీరు ఇవ్వలేకపోతున్నారని అడగాలిగా. మంచినీళ్ళకి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు లేదు, ఇప్పుడు ఈ గిట్టుబాటు ధరల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కదా. వాళ్ళంతా అట్లాగే లేదు, పొలాల్లో ఎండిపోతున్నాయి అంటున్నారు, ఇవాళ అక్కడెక్కడో పొలాల దగ్గర యాజిటేషన్ చేశారని చెప్తున్నారు. అట్లాంటివి జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చుని మాట్లాడాలి కదా వీళ్ళు. ఇవాళ పోనీ పేపర్లో టీవీలో వేయకపోవచ్చు, నీ పేపర్ నీ టీవీ ఉంది కదా, దాంతోపాటు సోషల్ మీడియాలో ఉన్నాయి కదా, వెళ్ళి మాట్లాడాలి కదా. ఇవాళ కనుక అట్లాగే వెళ్ళి కనవగానే కానీ రేపు పొద్దున ఏదో కేసులో పెడతారేమో, ఎందుకు వచ్చిన గొడవ, దానికి సాక్ష్యం పేర్ని నాని ఉదంతం చూశారు, నందిగం సురేష్ ఉదంతం చూశారు, అభినయ్ రెడ్డి ఉదంతం చూశారు, మిథున్ రెడ్డి ఉదంతం చూస్తున్నారు. ఇట్లాంటి చూసినప్పుడు వల్లభనేని వంశీ చూశారు, వీళ్ళందరూ చూశారు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవని మిగతా నాయకులు భయపడుతున్నారు. అలా భయపడేటప్పుడు రాజకీయాలు అనవసరం కదా.